జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల ఎంఆర్ఓ మహమ్మద్ వహీముద్దీన్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంఆర్ఓ ఆఫీసులో మండలంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి తెలుసుకున్న జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్. అంటే కరెక్ట్గా చెప్పాలి కాదమ్మా ఊరు మొత్తం కలిపి ధర్మనాయక్ తండాలు వదిలిపెట్టి కమాండ్ అయితే కమాండ్ 2000 చిల్లర కాదు కరెక్ట్ గ్రామ పంచాయతీ టోటల్స్ ఎంత 2228 కలిపి ఎస్ఐఆర్ల మనకు ఎన్నో ఓట్లు మనకు అందరూ ఓటు నమోదు చేసుకున్నారా? దాంట్లో డూప్లికేట్ డబ్బులు ఎన్ని పోయినాయి? టోటల్ 200 2 ఊర్లు కలిపి. ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ మండలంలో లక్షిందేపల్లె గ్రామం, అదేవిధంగా గతంలో ఆమ్లెట్ విలేజ్గా ఉన్న ధర్మనాయక్ తండా మరి గ్రామంలో దాదాపు 2228 ఓట్లు మరి ఉండగా, 2 గ్రామాలకు కలిపి 2228 ఓట్లు ఉండగా మరి ఎస్ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మరి లక్షిందేపల్లె గ్రామానికి చెందినటువంటి బిఎల్ఓస్గా మరి స్వప్న గారు, అదేవిధంగా శ్యామల గారు, ఆదిలక్ష్మి గారు, ముగ్గురు బిఎల్ఓస్ కూడా సమర్థవంతంగా ఇక్కడ లక్షిందేపల్లె ధర్మనాయక్ తండా గ్రామ బాధ్యతలు, ఎస్ఐఆర్ బాధ్యతలు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను వారికి ఇక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు, శ్రేణులు, మరి సింగిల్ విండో చైర్మన్ గారు, మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, మైపాల్ గారు, జలేందర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన మహేష్ గారు, ఉస్మాన్ గారు, అందరూ కూడా మా బిఎల్ఓస్ చాలా బాగా దీన్ని పూర్తి చేయడం జరిగింది అని అంటే అందరం కూడా సంతోషంగా వీరికి మేము ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. వారికి మరి అంగన్వాడీ బాధ్యతలు ఉండగా మరి స్కూల్ స్టార్ట్ అయ్యే టైము, అదేవిధంగా ఎస్ఐఆర్ స్టార్ట్ అయ్యే టైం రెండు కూడా ఒకే టైంలో ప్రారంభమైనా కూడా దాన్ని బరువుగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని పనిచేసినందుకు గాను మరి బిఎల్ఓస్కి ముగ్గురికి కూడా నిజంగా కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది మన ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాదిలాగా ఓటును మరి పారదర్శకంగా ఉండే విధంగా ఈ ఎస్ఐఆర్లో పారదర్శకంగా ఉండే ఓట్లు మాత్రమే ఉంటాయి. గతంలో డబుల్ ఓట్లు ఉంటుండే. ఇలా లక్షిందేపల్లెలో ఉన్నవాళ్ళు అక్కడ జైత్యాల్లో సెటిల్ అయితే జైత్యాల్లో ఓటు ఉంటుంది, మళ్ళీ లక్షిందేపల్లెలో ఓటు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఈ డబుల్ ఓట్లు ఉన్నాయి తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా మరి డెత్ అయిన ఓట్లు తొలగించడం జరుగుతుంది. ఏదైనా మైగ్రెంట్ లేబర్స్ ఉంటే కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో
మరి తొలగించి మరి ఖచ్చితత్వమైనటువంటి ఇదే లక్ష్మీదేవిపల్లి ధర్మనాయక్ తండాకు సంబంధించిన ఈ గ్రామస్తులకు మాత్రమే ఓటు హక్కు కల్పింపబడే విధంగా ఇవాళ ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రవేశపెట్టినందుకు దాంట్లో మన ప్రజాస్వామ్యాన్ని బలంగా ఉంచుకోవాలంటే ఓటే దానికి ప్రధాన ఆయుధం. ప్రతి ఒక్క పౌరుడు మరి ఈ యొక్క భూమి మీద నివసించే హక్కు కలిగి ఉండడం అంటే ఓటు హక్కు కలిగి ఉండడం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రాజ్యాంగబద్ధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలిగించినటువంటి హక్కును మనం వినియోగించుకొని ఈరోజు ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో మరి మంచి చేసే నాయకుడిని గెలిపించే ఒక హక్కు కేవలం ఓటుకే ఉంటుంది. కాబట్టి ఆ ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ యొక్క ప్రక్రియను 100% పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మీదేవిపల్లెతో పాటు మా అర్బన్ మండలంలో అంబార్పేట కావచ్చు, మా తిప్పనపేట గ్రామంలో కూడా చాలా గ్రామాలలో 100% పూర్తి చేయడం జరిగింది. ఈ పక్షంగా జైత్యాల నియోజకవర్గంలో పనిచేసినటువంటి మా లక్ష్మీదేవిపల్లె బిఎల్ఓస్తో పాటు మరి జైత్యాల నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి ఒక్క బిఎల్ఓకు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ ప్రతి పార్టీ కూడా దీంట్లో మరి వారికి సహకరించాలని చెప్పేసి కోరడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అందరికీ కూడా ఒక మీటింగ్ తీసుకొని ప్రతి బిఎల్ఓకు మీరు సహకరించాలి. ఎందుకంటే ఆ గ్రామస్తుడు అక్కడ ఓటున్న వాళ్ళ బూత్లో ఓటున్న వాళ్ళనే మేము బిఎల్ఏ ఏజెంట్లుగా బిఎల్ఓలకు సపోర్ట్గా మరి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కాపీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర స్థాయిలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. బిఎల్ఓస్కు మరొక్కసారి వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ.